మహోన్నతమైన కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగు నేలకు చెందిన వేద పండితోత్తమ యువకుడు ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 30వ తేదీన సన్యాస దీక్షను అనుగ్రహించబోతున్నారు. ఈ సందర్భంగా అన్నవరం గ్రామానికి చెందిన శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మను కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమించారు. శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగు ప్రాంతానికి చెందిన వేద పండిత యువకుడు నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకి చెందిన దొడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మను శిష్య స్వీకారం కోసం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సుముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ నాడు శిష్య స్వీకారం చేసి సన్యాసాశ్రమ విధి విధాన పూర్వకంగా కంచి కామకోటి పీఠానికి 71వ ఆచార్యులుగా నియమించబోతున్నారు. శ్రీ గణేష్ శర్మ ఋగ్వేద పండితులుగా సుప్రసిద్ధులు. శ్రీ గణేష్ శర్మ 1998లో జన్మించారు. ఆయన తండ్రి అన్నవరం దేవస్థానంలో మొదటి శ్రేణి వ్రత పురోహితుడుగా పనిచేస్తున్నారు. శ్రీ గణేష్ శర్మ మేనమామ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రముఖ యజుర్వేద పండితులుగా ఉన్నారు. ఆయన 2006 నుంచి ద్వారకా తిరుమలలో రత్నాకర భట్టు గారి వద్ద వేద విద్యను అభ్యసించారు. శ్రీ గణేష్ శర్మ వేదాధ్యయనం పూర్తి చేసి తెలంగాణలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో వేద పండితునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణ స్వామివారి దేవస్థానంలో వారి తాతగారు బల్లమూడి సూర్యనామూర్తి గారు కుమార్తెను ఈ దుడ్డు ధన్వంతరికి ఇచ్చి వివాహం చేసాము. తదుపరి వాళ్ళ నాన్నగారిని ఇక్కడ తీసుకొచ్చి కొండ మీద నేను 95లో పోస్ట్ వేయించాను. ఆ పోస్ట్ వేయించిన తదుపరి ఈ చిన్నవాడు పుట్టి ఉన్నాడు. ఇతనికి ఉపన్యాస సంస్కారాన్ని దగ్గర నుండి చేయించాను. 4 రోజుల పని చేయించి తదుపరి వాకాతిర్మన రత్నాకర ఘనపతి గారు ఋగ్వేదంలో మంచి నిష్ణాతులు ఆయన దగ్గర పంపించాము. ఆయన పూర్తి అయిన తర్వాత శాస్త్రం మిగతా తదితర కార్యక్రమం స్వామీజీ తీసుకువెళ్ళి వారే అన్నీ ఏర్పాటు చేసి ఆ యొక్క పీఠాన్ని తీసుకుంటున్నారు. అది మాకు చాలా గర్వకారణం. నాకు కూడా మనం నవ్వుతాడు. ఆ తండ్రికి తాతకి కూడా నేనే పోస్ట్ చేయించాను. ఆ చదువు ఉపనయనం అన్ని సంస్కారం నేనే చేయించాను. ఇల్లు వాకులన్నీ నేను కట్టించాను. వారి తాలూకు ఎవరు వచ్చినా స్వామీజీ దగ్గర ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడ ఈ సత్రంలోనే వారు కట్టెలతోటే వంట వండుకుంటారు. స్వామి శిష్యులు ఎవరు వచ్చినా వారందరికీ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టెలు ఇత్తడి గిన్నెలు తదితర పదార్థాలు వాళ్ళు వండుకుంది కూడా ఈ సత్రంలో ఏర్పాటు చేశాను. దాని గురువుగారు చాలా సంతోషించారు. వాళ్ళ గురువుగారు కూడాను. ఇటువంటి చిన్నవాడికి ఈ వయసులో 71వ పీఠాధిపతి రావడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. మా పూర్వజన్మ సుకృతమని మేము భావిస్తున్నాం. మా మనవడికి ఇటువంటి కార్యక్రమం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.